కొండ అంటే పాపం వాటి స్థానంలో అవి ఉన్నాయి కొండలు, వాటితో మనకి ఏం పనండి పోయి వాటిని గెలిచుకోవటం. కానీ కొన్ని కొండలు ఉన్నాయండి బైబిల్లో, ఆ కొండలు మనకు అడ్డొస్తుంటాయి. ఆ కొండల్లో పెద్ద కొండ గొప్ప పర్వతం సాతాను. ఓ గొప్ప పర్వతమా, జెరుబ్బాబేలును అడ్డగించుటకు నీవు ఏ పాటి దానవు, చతును భూమి అవుతావన్నాడు. అర్థమైందా? కొండలు అంటే మొట్టమొదట వచ్చేది సాతాను. ఇక్కడ ఎవరైనా 7 కొండలు కానీ లేకపోతే మామూలు కొండలు కానీ ఉంటే నన్ను అనుకోదే, కొండలు అనగానే సాతాను నన్ను అన్నాడు చాలా మంది అనుకునేరా. కొండలో నేను కాదు, కొండలో బాయ్ కొండలని పేరు కలిగిన అంటే అట్లా అనుకోవద్దా. కొండయ్య కానీ కొండమ్మ కానీ కొండలు కానీ ఎవరన్నా అనుకోవద్దే. నేను చెబుతుంది యేసు ప్రభు చెప్పిన కొండ, ఆ కొండకి మరో పేరు పర్వతం. ఓ గొప్ప పర్వతమా, జెరుబ్బాబేలును అడ్డగించుటకు నీవే పాటిదానవు, చదును భూమి అవుతావు. అక్కడ సాతాను గురించి మాట్లాడాడు. అలాగే కీర్తనల్లో దావీదు కూడా కలవరపడి నేను కొండల వైపు నా కన్నులు ఎత్తుదునా. అక్కడ దావీదు ప్రస్తావించిన కొండలు ఎవరంటే సహాయము కొరకు మనం చూసే వ్యక్తులు. మనకు ఆర్థికంగా ఇబ్బంది కలిగిందనుకో, సౌండ్ ఉన్నోళ్ళు కొండలా కనపడతారు మనకి. వెళ్ళి ముందు ఆ కొండను ఆశ్రయిస్తాం. కొండ బంగారు కొండ, నాకు ఆపద వచ్చింది సాయం చేయవా అని. దానికి ప్రభు అంటున్న మాట, భక్త దావీదు ప్రభుతో చెప్తున్న మాట, నాకు సహాయం కొరకు నేను కొండల వైపు చూసేదా. కొండలు చూడటానికి కొండలే కానీ ఆపత్కాలమున ఏ కొండ అక్కరకు రాదని నాకు తెలుసు. సహాయము నీ యొద్ద నుంచే రావాలి. నాకు పెద్ద పెద్ద మాటలు చెప్పొచ్చు, నీకు భరోసాలు ఇవ్వచ్చు, కానీ బాధలు కలిగిన వేళ అడ్రస్ కూడా దొరకవు ఈ కొండలు. అందుకే నీ కొండ, నీ బంగారు కొండ యేసయ్యే కావాలి. మీలో పాపం ఇప్పటికే దెబ్బతిన్నారు. పాపం ఈ కొండలకి వెళ్ళి చూసి 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 బండబారిపోయారు మీలో కొంతమంది. అనుభవం వచ్చిందిలే మీలో కొంతమందికి. ఇంకా చూడమన్నా చూడరు. పలానా ఆయన ఉన్నాడుగా, నీకేం కొండ లేదు, బోడి గుండు లేదు, పోరా బాబు. ఎవడురా నాయన, నాకు దేవుడు తప్ప ఎవడు లేడు, ఎవరి మీద ఆనుకోను కూడా. ప్రైజ్ ది లార్డ్. అది యేసయ్య చెప్పిన కొండ ఏమో సైతానుగాడు. కొండలు అనగానే మళ్ళీ ఇంకో కొండ ఉంది, మళ్ళీ సమస్యలు అనే కొండ. కొన్ని కొండ లాంటి సమస్యలు వస్తాయి. అబ్బా ఇక మనం దాటలేమురా, అయిపోయిందిరా మనకు అనిపిస్తుంది. సాతాను కొండైనా సమస్యల కొండైనా కొంతమంది వ్యక్తులు కూడా నీకు కొండలాగా అడ్డుపడతారు. నిన్ను శోధిస్తారు, వేధిస్తారు, ఇరికిస్తారు, ఇబ్బంది పెడతారు. వాడు ఎట్టుంటాడంటే ఒక పెద్ద పర్వతంలాగా అడ్డుపడుతుంటాడు నీకన్నిటికీ. ఇలాంటి కొండలన్నిటిని కూడా నీవు మనస్సున్న సందేహింపగా విశ్వాసమును బట్టి నీవు ప్రభు నామాన్ని బట్టి నువ్వు గద్దించి వాటిని, ఏ కొండ యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నా లేచి వెళ్ళి సముద్రంలో పడవే అని ఆజ్ఞాపిస్తే మనసులో సందేహించకుండా ఖచ్చితంగా అవన్నీ అడ్డు తొలుగుతాయని చెప్తున్నాడు ఆయన. సాతాను అనే కొండ, మనుషులనే కొండ, శ్రమలనే కొండ, శోధనలనే కొండ, వ్యసనములనే కొండ. ఏది నువ్వు ఎక్కలేకపోతున్నావో, ఏది నిన్ను అడ్డగిస్తుందో అది చదును భూమి అయ్యేటట్టు నా దేవుడు చేస్తాడు.